హర్డ్ అంటే ఒక గొర్రెల మంద, కౌస్ అన్నీ ఒక చోట ఉంటే హర్డ్ అంటాము, హర్డ్ ఆఫ్ కౌస్, హర్డ్ ఆఫ్ షీప్. సో ఇప్పుడు ఒక కమ్యూనిటీలో మొత్తం హైదరాబాద్లో అమ్మాయిలందరికీ మనం హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి. సో ఈ అమ్మాయిలు ఎవ్వరికీ కూడా హెచ్పివి వ్యాక్సిన్ మూలంగా హెచ్పివి ఇన్ఫెక్షన్స్ రావు. సో ఈ అమ్మాయిలు అందరూ ప్రొటెక్టెడ్ ఉంటే వీళ్ళ మూలంగా వీళ్ళతో రిలేషన్షిప్లో ఉండే అబ్బాయిలకు కూడా రాదు కదా, అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుంది. సో ఇప్పుడు ఈ అమ్మాయికి లేని అబ్బాయికి ఎలా అంటుతుంది? సో ఒక గుంపులో, ఒక కమ్యూనిటీలో, ఒక గ్యాదరింగ్లో చాలా మందికి మనం ఇమ్యూనిటీ ఇప్పిస్తే వ్యాక్సిన్ ద్వారా ఇవన్నీ కొంతమంది కూడా ప్రొటెక్ట్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు కోవిడ్ అప్పుడు అంతే అయ్యింది. చాలా మంది వ్యాక్సిన్ తీసుకుని చాలా మంది ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ చేయటం తగ్గేసరికి తీసుకొని వాళ్ళు కూడా ఆటోమేటికలీ ప్రొటెక్ట్ అయ్యారు తీసుకున్న వాళ్ళ మూలంగా. దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ